సాయిరామ్. ఈరోజు ఈశాన్యం బ్లాక్ గురించి మనం కొద్దిగా అంటే ఈశాన్యం బ్లాక్కి డోర్లు ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే గేట్లు ఎలా పెట్టుకోవాలి చూద్దాం. ఈశాన్యం బ్లాక్ దేని అంటాం? అఫ్కోర్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి, ఎందుకంటే ఏబిసిడి ఆఫ్ వాస్తు అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ అయ్యింది, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా వాస్తు గురించి మాట్లాడతారు. స్థలానికి తూర్పులో ఒక రోడ్డు, అలాగే ఉత్తరంలో రోడ్డు, అంటే రెండు రోడ్లు ఉంటాయి, ఒకటి ఉత్తరంలో ఇంకోటి తూర్పులో ఉంటే దాన్ని ఈశాన్యం బ్లాక్ అంటాం. వాస్తుశాస్త్రంలో ఈశాన్యం బ్లాక్ అతి శ్రేష్టమైన బ్లాక్. ఇలా మనకి ఈశాన్యం బ్లాక్ అని, ఆగ్నేయం బ్లాక్ అని, వాయువ్యం బ్లాక్ అని, నైరుతి బ్లాక్ అని ఉంటుంది. అంటే ఎక్కడైనా రెండు రోడ్లు ఉన్న స్థలాన్ని, దక్షిణంలో పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం నైరుతి బ్లాక్ అంటాం. తూర్పులో దక్షిణంలో రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటాం. ఈశాన్యం బ్లాక్ ఉత్తరంలో తూర్పులో రోడ్డు ఉంటే ఈశాన్యం బ్లాక్. ఈశాన్యం బ్లాక్ అనగానే అతి శ్రేష్టమైన బ్లాక్ అని చాలామంది తొందరపడి కొనేస్తూ ఉంటారు. అంటే తొందరపడి కొనేస్తుంటారని ఎందుకన్నానంటే, థియరిటికల్గా ఈశాన్యం బ్లాక్ చాలా శ్రేష్టమైన బ్లాక్ కాదని కాదు, దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు. కానీ ఈశాన్యం బ్లాక్లో కూడా రకరకాలు ఉంటాయి. అక్కడక్కడ మనం చూస్తుంటాం ఈశాన్యం బ్లాకే, కానీ ఉత్తరం రోడ్డు వాయువ్యానికి డౌన్ స్లోప్గా ఉండి తూర్పులో రోడ్డు ఆగ్నేయానికి డౌన్గా ఉండడం, ఇది అంత మంచి ఫలితం ఇవ్వదు. ఈశాన్య బ్లాక్ అయినా వాయువ్యం ఆగ్నేయ దోషాలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అక్కడ. ఈశాన్యం బ్లాక్ రోడ్డు, ఉత్తరం రోడ్డు తిన్నగా తూర్పుకి వెళ్ళిపోయి, లేదా తూర్పులో రోడ్డు ఉత్తరానికి స్ట్రైట్గా వెళ్ళిపోతే స్లోప్ అంతా కూడా ఉత్తరం రోడ్ అంత స్లోప్ అంతా కూడా తూర్పు వైపు, తూర్పు రోడ్డు స్లోప్ అంతా కూడా ఉత్తరం వైపు ఉంటే, అలా ఈశాన్యం పెంచుకుంటూ పోతే ఇది అతి శ్రేష్టమైన ప్లాట్ ఈశాన్యం బ్లాక్. లేదు ఊరికే అక్కడే ముందుకే నైరుతి బ్లాక్ వరకు వెళ్ళి అక్కడే ఆగిపోయింది అనుకోండి రోడ్డు, ఈశాన్యం బ్లాక్ ఉన్న దగ్గర 4 బ్లాక్ అక్కడే ఉంటాయి. ఈశాన్యంకి డయాగనల్గా నైరుతి బ్లాక్ ఉంటుంది, ఎదురుగా ఆగ్నేయం బ్లాక్ ఉంటుంది, తూర్పు వైపున ఎదురుగా ఆగ్నేయం బ్లాక్, తూర్పు వైపున వాయువ్యం బ్లాక్ ఉంటుంది. సో అక్కడ ఈశాన్యం రోడ్డు తిన్నగా వెళ్ళకుండా నైసర్గికంగా అక్కడ ఆగిపోయింది అనుకోండి నైరుతి బ్లాక్ దగ్గర, ఇది అంత మంచి ఫలితాలు ఇవ్వదు. కొన్నిసార్లు ఈశాన్యం బ్లాక్కి వీధిపోట్లు కూడా చూసాం. అంటే కొనేటప్పుడు అక్కడ వీధిపోటు లేకుండా ఉండొచ్చు లేఅవుట్లో, కానీ ఎదురుగా ఉన్న ప్లాట్లో నుంచి కొన్నిసార్లు వీధిపోటు, ఉత్తర వీధిపోటు రావడం, లేకపోతే తూర్పు ఆగ్నేయం వీధిపోటు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈశాన్యం బ్లాక్ అదేం కాదని కొందరు అలా కొనేస్తూ ఉంటారు. సో ఈశాన్యం బ్లాక్ కొనేప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. అది శ్రేష్టమైన ప్లాటే, కానీ ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వీటికి గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ముఖ్యంగా ఇప్పుడు 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి రెండు గేట్లు పెట్టుకుంటారు. ఒకటి ఉత్తరం వైపు, ఇంకొకటి తూర్పు వైపు. అలా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నేను చాలామందిని ప్రాక్టికల్గా చూశాను, ఇలా గేట్లు పెట్టుకొని, అంటే కొంచెం టెక్నికల్గా పొరపాటుగా పెట్టుకోవడం వల్ల చాలామంది ఒక టిపికల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అయ్యో మేము ఈశాన్య బ్లాక్ కట్టుకున్నాం, చక్కగా ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో గేటు, తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టుకున్నాం, అయినా మాకేంటి ఒక టిపికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నామని. ఇలాంటి చోట్లలో చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు అస్తమానం బాధపడుతుంటారు, హెల్త్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు జరగకూడదు కూడా జరిగిపోతూ ఉంటుంది అక్కడ.
ఇక్కడ ఏంటంటే ఆ ఇంటి మొత్తానికి కూడా ఈశాన్యం లేకుండా పోతుంది. అదేంటి ఉత్తర ఈశాన్యంలో గేటు తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టుకుంటే ఈశాన్యం లేకుండా పోతుంది, ఎలా పోతుందని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టుకునేప్పుడు ఆ గేటు డైరెక్ట్గా తూర్పు గోడ కానించి పెట్టేస్తారు. అంటే అక్కడ ఒక 9 అంగుళాలు ఒక అడుగు గోడ లేకుండా ఉత్తరం గోడ కట్టకుండా ఊరికే తూర్పు కాంపౌండ్ కానిచ్చేసి కడుతూ ఉంటారు. దాంతో అక్కడ ఈశాన్యం తెగిపోతుంది. అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా ఉత్తరం గోడ కానిచ్చి పెట్టేస్తారు. సో ఈ 2 గేట్లు కూడా అక్కడ ఒక కాలం మాత్రమే ఉంటుంది ఈశాన్య మూలలో. ఇలా ఒత్తు రాకుండా డైరెక్ట్గా ఉత్తరం వైపు గేటు ఉత్తర ఈశాన్యంలో ఉన్న గేటు తూర్పు గోడ కానిచ్చేసి తూర్పు ఈశాన్యం గేటు అక్కడ మొత్తు లేకుండా ఉత్తరం గోడ కానిచ్చి పెట్టడం వల్ల అక్కడ ఆ స్థలానికి మొత్తం ఈశాన్యం తెగిపోయిన దోషం ఏర్పడుతుంది. కానీ ఇది ఎవరు గమనించట్లే. మేము చక్కగా ఈ 2 గేట్లు పెట్టుకున్నామండి, ఈశాన్యం ఓపెన్ అయిపోయింది మాకు అని సంతోషపడుతూ ఉంటారు. కానీ చిన్నగా ఇలాంటి బాధలతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైనా గేటు పెట్టుకునేప్పుడు అక్కడ ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టేటప్పుడు కనీసం ఒక 9 ఇంచెస్ ఉత్తరం గోడ మళ్ళీ పెట్టాలి తూర్పు గోడ నుంచి. అంటే అక్కడ యాంగిల్ ఏర్పడుతుంది. తీసుకెళ్ళి డైరెక్ట్ తూర్పు గోడకు పెట్టకుండా ఉత్తరం కాంపౌండ్ అక్కడ పెట్టి దానికి గేటు పెట్టాలి. అప్పుడు అక్కడ ఉత్తర ఈశాన్యంలో గేటు కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఈశాన్య మూలలో కొంచెం యాంగిల్ కూడా వస్తుంది అక్కడ. అలాగే తూర్పు ఈశాన్యంలో కూడా ఉత్తర గోడకు ఆనుకోకుండా తూర్పు కాంపౌండ్ అక్కడ 9 అంగుళాలైనా మినిమం పెట్టి అక్కడ పెడితే అక్కడ కూడా ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఆ ఇంటికి ఈశాన్యం వస్తుంది. ఇలా ప్రాక్టికల్గా నేను చాలామందిని బాధపడాలని కరెక్ట్ చేసిన తర్వాత ఆ బాధల నుంచి బయటకు వచ్చి వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా పొందారు. అప్పుడు కానీ తెలిసి వస్తుంది వాళ్ళకి, ఓహో ఇది మేము చేసిన తప్ప అని. ఫస్ట్ చెప్పినప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చాలా చేస్తారు, కరెక్ట్గా పెట్టామండి అంటే పుస్తకాల్లో చదివాం, లేదా ఎవరో చెప్పారు మాకు ఇలా పెట్టమంటే పెట్టాం, లేదా మేస్త్రిలా పెట్టించాడు. కరెక్షన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి. ఇలా చాలామందిని కరెక్షన్ చేయించి చాలామంది బాగుపడ్డారు. సో కాస్త గేటు పెట్టే ముందు ఈ ప్రికాషన్ తీసుకుంటే ఈశాన్యం తెగిపోకుండా ఉంటుంది. సాయి రక్ష.